కర్కాటక రాశి. ఆర్థిక వ్యవహారాలు కొంత ఒత్తిడిని పెంచే అవకాశం ఉన్నది. రుణ ఒత్తిడి కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. భూగృహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత ఈరోజు మీకు మేలు చేస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. కర్కాటక రాశివారు ఈరోజు రాఘవేంద్ర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. పరిస్థితులు కొంత అనుకూలించినట్టుగా అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా అనుకూలిస్తాయి. ఇంటి లోపట సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు రావలసి వస్తుంది. కాబట్టి మీరు ఉద్యోగం లోపట కానీ పని లోపట కానీ శ్రద్ధగా వ్యవహరించండి. కొంత మేలు జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. ఆర్థికంగా మీకు ఒత్తిడి తగ్గేటందుకు బృహస్పతి యొక్క మంత్రాన్ని చదువుకోండి. గురుగ్రహానికి నమస్కరించండి. కొంత మీకు అనుకూలత లభిస్తూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. వ్యాపార రంగంలో చక్కగా రాణిస్తారు. మీ ప్రయత్నాలు ఫలించి కొంత విజయాన్ని మీకు లభిస్తుంది, చేకూరుస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన ఈరోజు సంతోషకరంగా ఉంటారు. కన్యారాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.